శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నని పంపడం జరిగింది. ఆ ప్రశ్న మూలము అని అంటే ఏమిటి, అసలు ఏదైనా ఎందుకు తెలుసుకోవాలి? ఇదండి వీరి ప్రశ్న. మూలము అంటే ఏమిటి, ఏదైనా ఎందుకు తెలుసుకోవాలి? ఇది ఆధ్యాత్మిక చదువు ఛానల్లో కామెంట్గా వచ్చినటువంటి ప్రశ్న. వీరు ఈ ప్రశ్నకు ముందు కూడా కొన్ని ప్రశ్నలు లాంటివి అంటే మనకి కామెంట్లు పెట్టారు, అవి కూడా చూశాను. వీరు ఇది ఎక్కడ అడిగారు అంటే ఆధ్యాత్మిక చదువు ఛానల్లో 38వ నెంబర్గా నా మూలము నేనే అని ఒక శీర్షిక చెప్పాను. ఈ శీర్షికకు వీరు ఈ కామెంటును పంపడం జరిగింది. ఈ కామెంటులో ప్రశ్న రూపంలో ఉంది. ఇది మూలము అని అంటే ఏమిటి, ఏదైనా అసలు ఎందుకు తెలుసుకోవాలి అంటే అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఏమున్నది, ఇది వీరిది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఏదైనా ఎందుకు తెలుసుకోవాలి అన్నప్పుడు అసలు ఏదైనా ఎందుకు తెలుసుకోవాలి కాదు, ఏదైనా ఎవరు తెలుసుకోవాలి అంటే తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. అది కూడా అప్పుడు ఏదైనా ఎవరు తెలుసుకోవాలి అన్నప్పుడు తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. అయితే తెలుసుకోవాలి అనే రూల్ ఉందా అంటే మళ్ళీ ఇంకో ప్రశ్న పుడుతుంది అక్కడ. ఎవరు తెలుసుకోవాలి అంటే తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. అప్పుడు తెలియని వాళ్ళు ఎందుకు తెలుసుకోవాలి అంటే తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే తెలుసుకోవాలి. తెలుసుకోమని ఎవరు చెబుతారు? అసలు తెలుసుకో, ఇది నేర్చుకో, ఇలా ఉండు, ఇలా చెయ్యి, అసలు ప్రపంచంలో ఎవరైనా ఇంకొకరికి చెప్పగలరా? ఒకవేళ చెప్పగలరు అంటే అనేక మంది అనేకం చెబుతున్నారు కదా. అంటే ఇంట్లో తల్లిదండ్రుల నుంచి ప్రతి కుటుంబ సంబంధ బాంధవ్యం, ప్రతి మనిషికి పరిచయం ఉన్న ప్రతి మనిషి, గురువులు, మహాత్ములు, దేవుళ్ళు, దైవబోధలు, మతబోధలు, అనేక రకాలుగా అసలు ప్రతిదీ చెప్పటమేగా. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి పక్కనున్న వాళ్ళు చెబుతూనే ఉంటారు. అది విద్య కావచ్చు, అవిద్య కావచ్చు, జ్ఞానం కావచ్చు, అజ్ఞానం కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, దైవత్వానికి సంబంధించింది కావచ్చు, భౌతిక విషయాలు కావచ్చు. ఏదైనా శ్రవణము అంటే ఒకళ్ళు చెప్పేది మనం వినటము. ఇప్పుడు ఏదైనా అసలు ఎందుకు తెలుసుకోవాలి అంటే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఏదైనా ఎందుకు తెలుసుకోవాలి కాదు, అసలు ఎవరు తెలుసుకోవాలి అంటే తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే తెలుసుకోవాలి. తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? తెలియనిది తెలుసుకోవాలి. ఏం తెలియదో తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే, అవసరం ఉంటే తెలుసుకోవాలి. ఒకటే, ఆసక్తి లేదా అవసరం. ఇప్పుడు జీవితంలో మనం ఎందుకు అన్నీ తెలుసుకుంటున్నాం? పుట్టిన పసిబిడ్డ ఎన్నో తెలుసుకుంటూ ఎదుగుతాడు. ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా. తెలుసుకోవటమే, జీవితం అంతా తెలుసుకోవటమే, నేర్చుకోవటమే, తెలుసుకోవటమే, గమనించటమే, గ్రహించటమే. ఇది లేకుండా అసలు జీవితమే లేదుగా. పసిబిడ్డకేమి తెలియదుగా. చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పటం ద్వారా, పంచేంద్రియాలతో గ్రహించటం ద్వారా మనకి తెలుసుకునే ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అంటే శరీరము తెలుసుకునేలా ఉంది. అసలు ఏదైనా ఎందుకు తెలుసుకోవాలి అనే ముందు అసలు శరీరము తెలుసుకునేలా ఉందంతే. శరీరం తెలుసుకుంటుంది. కన్ను చూస్తుంది అంటే ఏంటి? తెలుసుకుంటుంది. కన్ను ద్వారా జరిగే ప్రక్రియ ఏంటి? తెలుసుకుంటుంది. చెవి ద్వారా జరిగే ప్రక్రియ ఏంటి? తెలుసుకుంటుంది. ముక్కు ద్వారా జరిగే ప్రక్రియ ఏంటి? తెలుసుకుంటుంది. పంచేంద్రియాల ద్వారా జరిగే ప్రక్రియలు ఏంటి? తెలుసుకోవడమే. జీవితం మొత్తం జీవిస్తున్నాం, అసలు అనుభవాలు అంటే ఏంటి? తెలుసుకోవడమే. తెలుసుకోవటం తప్ప ఇంకోటి ఏం లేదు ఇక్కడ. జ్ఞానం అంటే ఏంటి? తెలియట, తెలుసుకోవటం అంతే. తెలిసిందంతా జ్ఞానం, తెలియనిదంతా అజ్ఞానం. ఎందుకు తెలుసుకోవాలి అసలు అంటే, ఏదైనా ఎందుకు తెలుసుకోవాలి అంటే అసలు శరీరము, ప్రాసెస్, జీవితమే అలా ఉంది.
పసిబిడ్డగా పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు మొత్తం అనుభవాలన్నీ తెలుసుకున్నవే అనుభవాలుగా ఉన్నాయి, తెలుసుకున్నవే జ్ఞాపకాలుగా ఉన్నాయి, తెలుసుకున్నవే మనసుగా ఉంది. అంతా తెలుసుకోవటం అనే ప్రాసెస్ మనిషి శరీర నిర్మాణంలోనే ఉంది. అదే జీవితం. జీవితం అదే. ఇదేదో విడిగా ఆధ్యాత్మికతలో ఏదో తెలుసుకోవాలి కాదు. ఇప్పుడు నా మూలము నేనే అనే శీర్షిక చెబితే ఈ ప్రశ్న వేశారు. మూలం అంటే ఏమిటి? ఏదైనా ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోవటం అనే ప్రాసెస్లో జీవితం నడుస్తుంది అని తెలుసుకుంటున్నాం అంతే. మనం తెలుసుకోకపోయినా ఇది అలాగే సాగుద్ది, మనం తెలుసుకున్నా ఇది అలాగే సాగుద్ది. తెలుసుకుంటున్నామని తెలుసుకోకపోయినా ఇది అలాగే సాగుద్ది, మనం తెలుసుకుంటున్నామని తెలుసుకోకపోయినా ఇది అలాగే సాగుతుంది. తెలుసుకుంటున్నామని తెలుసుకున్నా ఇది అలాగే సాగుతుంది, మార్పే ఉండదు. ఇప్పుడు కన్నుతో నేను కన్ను తెరిచింది, నేను చూస్తున్నాను అని అనుకొని చూస్తున్నా ఆ విషయాన్ని చూస్తూనే ఉంటది. అయితే నేను చూస్తున్నాను అని అనుకుని చూస్తున్నప్పుడు నా ప్రయత్నం ఉంది కనుక ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటుంది, అంటే కొంచెం బలంగా గుర్తుపెట్టుకుంటుంది. కానీ నేను అలా అనుకోకపోయినా, ఇప్పుడు రోడ్డు మీద మనం ఒక ట్రాఫిక్లో నడుచుకుంటూ వెళ్తున్నాం, వాహనం వేసుకుంటూ వెళ్తున్నాం, ఓ మోటార్ సైకిల్ ఏదో వేసుకు వెళ్తున్నాం, లేదా వాహనం సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాం, లేదా నడుచుకుంటూ వెళ్తున్నాం, విపరీతమైన రద్దీగా ఉన్న ట్రాఫిక్ రోడ్డు. ఇప్పుడు అక్కడ మనం చూస్తున్నామా చూడలేదా? చూస్తున్నాం. మనుషులు వస్తున్నారు, కార్లు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, ఎదురుగా ట్రాఫిక్ బోర్డు వస్తుంది, అవన్నీ తప్పించుకుంటున్నాం లేదా? తప్పించుకుంటున్నాం. కానీ తెలుసుకోవాలి అనుకుంటున్నాం అక్కడ మనం? లేదు. నేను ప్రయాణిస్తున్నాను అంతే. నా దారికి అడ్డం వచ్చిన అన్నింటినీ తప్పించుకుంటున్నాను. కానీ ఇది ఎలా జరుగుతుంది? నా దారికి అడ్డం వచ్చిన అన్నింటినీ తప్పించుకోవటం అనేది ఎలా జరుగుతుంది? కన్ను చూసి తెలుసుకోవటం వలన. అలాగే వెనక నుంచి నాకు హారన్లు కొడుతున్నారు తప్పుకోమని, అది ఎలా తెలుస్తుంది? వెనక కళ్ళు లేవు కదా, చెవులు హారన్లు విని తెలుసుకుంటున్నాయి. మన వెనక నుంచి వస్తున్నటువంటి హారన్ల శబ్దాలని మన చెవులు వింటాయి. వినటం ద్వారా శబ్దం గ్రహించి మనని తప్పుకోమంటున్నారు, దారివ్వమంటున్నారు అనేటువంటి ఒక ఎరుక మనకు కలుగుతుంది. అది తెలుసుకోవటమే, స్పర్శ తెలుసుకోవటమే. ఇప్పుడు ఆ ట్రాఫిక్ రోడ్లో వెళుతున్నప్పుడు మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బజారుకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు, అంటే వృత్తి వ్యాపార ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చే లోపుగా రోడ్ల మీద మీరు అనేకం చూస్తూ ఉంటారు, కానీ వాటితో మనకేం సంబంధం ఉండదు. అనేక శబ్దాలు వింటూ ఉంటారు, కానీ మనకు వాటితో ఏం సంబంధం ఉండదు. చూడాలి నేను అని ప్రత్యేకంగా ఉద్దేశించి చూడరు, కానీ అక్కడ ఉద్దేశం ఉంది. ఏంటి? నేను నా వృత్తి వ్యాపార ఉద్యోగాల ప్లేస్కి వెళ్ళాలి, ఇంటికా నుంచి బయలుదేరాను, ఇప్పుడు అది 3-4 కిలోమీటర్లు ఉంది, వెళుతున్నాను. అది ఉద్దేశం. అంటే నేను కావాలని చేసే పని అది. ఎక్కడికి? నా వృత్తి వ్యాపార ఉద్యోగ స్థలానికి వెళ్ళటం. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి నేను ఇంటికి రావటం నా ఉద్దేశం, నా ఇల్లు. అంటే నేను నా ఇంటికి రాగానే చూడాలనుకుంటాను, ఇది నా ఇల్లుని గుర్తుపెట్టి నా వాళ్ళు అక్కడి నుంచి ప్రయత్నపూర్వకంగా ఉంటుంది, నేనుతో జతపడిపోయి ప్రయత్నపూర్వకంగా ఉంటుంది. అయితే ఈ మధ్యలో నేనుతో జతపడలేదా? ఇంటి నుంచి బయలుదేరి అక్కడికి, అంటే నేను చేరవలసిన ప్రదేశమునకు చేరే వరకు, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి తిరిగి నేను ఇంటికి వచ్చే వరకు ఉద్దేశంతో లేదా? అంటే అక్కడ నా ఉద్దేశము వేరు, గమ్యము వేరు. కానీ మార్గ మధ్యములో అన్నింటినీ చూస్తాను, అన్నింటినీ గ్రహిస్తాను, అన్నింటినీ తెలుసుకుంటాను, అన్నింటికీ దారిస్తూ నాకు ఏ హాని కలగకుండా, నేను ఎవరికి హాని కలిగించకుండా ట్రాఫిక్లో అన్ని తెలుసుకుంటూ వెళుతూ ఉంటాను. మొత్తం జీవితం తెలుసుకునే ప్రాసెస్లో ఉంటుంది. అయితే అక్కడ నేను దేన్ని తెలుసుకుంటున్నాను అన్నప్పుడు ప్రత్యేకంగా దేన్ని తెలుసుకోవట్లేదు. కొన్ని లక్షల విషయాలు దాటుకుంటూ వెళ్ళిపోవచ్చు నేను ఇంటి నుంచి బయలుదేరి. రోడ్లు కావచ్చు, చెట్లు కావచ్చు, మనుషులు కావచ్చు, వాహనాలు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, శబ్దాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నింటినీ చూసుకుంటూ వెళ్ళిపోతుంటాను, తెలుసుకుంటూ వెళ్ళిపోతుంటాను. అక్కడ తెలుసుకోవడంలో ఉద్దేశం ఏంటి అంటే నేను గమ్యాన్ని చేరటం, ఆ విషయాలను తెలుసుకోవాలని కాదు. అంటే తెలుసుకోవాలని నేను అనుకోకపోయినా తెలుసుకుంటూనే ఉంటాను, తెలుసుకోవాలని నేను అనుకున్నా నేను తెలుసుకుంటూనే ఉంటాను. రెండిట్లోనే ఒకటే జరుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక సినిమా చూడాలని నేను వెళ్ళానంటే నేను చూసి తెలుసుకోవాలి, విని తెలుసుకోవాలి, దాన్ని ఆనందించాలనుకున్నాను. అప్పుడు నేను ప్రత్యేకమైన భావంతో దాన్ని ఆనందించుకుంటూ ఉంటాను. కానీ అప్పుడు జరుగుతుంది కూడా తెలుసుకోవటమే, వినటమే, చూడటమే.
రోడ్డు మీద ప్రత్యేక భావం లేదు, నా ఉద్దేశం వేరే చోట ఉంది, కానీ తెలుసుకుంటూ వాటిని తప్పించుకుంటూ ట్రాఫిక్ తప్పించుకుంటూ ఎవరికి ప్రమాదం కలిగించను, నాకు ప్రమాదం కలిగించుకోను. కానీ ప్రాసెస్ ఇదంతా అలా ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే కళ్ళు మూసుకొని వెళ్ళనుగా, చెవులు వినకుండా వెళ్ళనుగా, తెలుసుకుంటూనే వెళ్తాను. ఇంకా చెప్పాలంటే సినిమా హాల్లో రిలాక్స్ అయినంత రిలాక్స్డ్గా కూడా ఉండను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఎరుకగా ట్రాఫిక్లో వెళ్తా ఉంటాను, బాగా తెలుసుకుంటాను. ఎందుకని ట్రాఫిక్లో వెళ్ళాలంటే ఎవరెవరు ఎక్కడెక్కడ అడ్డం వస్తారో, ఏం జరుగుతుందో అనేటువంటిది బాగా తెలుసుకుంటాను, బాగా వింటాను, ఎక్కువ శ్రద్ధగా వెళ్తాను. కానీ నేను తెలుసుకోవట్లేదు, నేను వింటలేదు. ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు, దాని మీద నా ఉద్దేశం లేదు. నా ఉద్దేశం గమ్యాన్ని చేరటం. మీరు చూడండి, అంటే ఎక్కువ శ్రద్ధ పెట్టినా కూడా దాని మీద నా ఉద్దేశం లేదు. ఎందుకంటే ట్రాఫిక్లో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. నేను సరిగ్గా లేకపోయినా ఎదుటోడు వచ్చి కొట్టేస్తాడు, ఆయన్ని కూడా చూసుకోవాలి. కానీ నా ఉద్దేశం అది కాదు. ఉద్దేశం అది కానప్పుడు నేను ఎంత శ్రద్ధ పెట్టినా, ఎంత దాని మీద దృష్టి పెట్టినా, నేను చేశాను చూశాను అని నేను అనుకోవటం లేదు, నేను తెలుసుకుంటున్నానని నేను అనుకోవటం లేదు. కానీ తెలుసుకోవటమే జరిగేదంతా, జీవితం అంతా. ఏదైనా ఎందుకు తెలుసుకోవాలి అంటే తెలుసుకోవటం అనేదే అసలు జీవితం. మానవ శరీర నిర్మాణమే అలా ఉంటుంది, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు. ఎవ్రీ మూమెంట్ తెలుసుకోవటమే. దాన్ని ఆ తెలుసుకోవటం అనే దానిలో తెలిసినది జ్ఞానము, తెలియనిది అజ్ఞానము. అది మళ్ళీ భౌతికం ఆధ్యాత్మికం అలా కలగపలకం ఏమీ లేదు. భౌతికం వేరు, ఆధ్యాత్మికం వేరు కానీ కాదు. ఉన్నది ఒకటే జీవితం, ఒకటే మనిషి. కాబట్టి ఇక్కడ తెలుసుకోవటం అనే ప్రాసెస్తో ముందు మనం బతుకుతున్నామని తెలుసుకోండి. అసలు మనం తెలుసుకుంటున్నామని తెలుసుకుంటున్నాం. అప్పుడు మనం అనుకుంటున్నాం కాబట్టి, నేను అనుకున్నాను కాబట్టి దాన్ని బాగా గమనించి రిసీవ్ చేసుకుంటాం. నేను అనుకోకపోయినా జరిగేది అదే, తెలుసుకోవటమే. కళ్ళు తెరుస్తున్నంతసేపు తెలుసుకోవటమే, చెవులకి శబ్దాలు వినపడుతున్నంతసేపు తెలుసుకోవటమే. అయితే దాని మీద నాకు శ్రద్ధ ఉందా లేదనేది వేరే విషయం. అలా పంచేంద్రియ క్రియలన్నీ నిరంతరము తెలుసుకోవటమే, అనుభవాలన్నీ తెలుసుకోవటమే, సుఖదుఖాలన్నీ తెలుసుకోవటమే. ప్రతి క్రియ తెలుసుకోవటంతోనే ఉంటుంది. అది మానవ శరీర నిర్మాణం. అందుకని ఏదైనా ఎందుకు తెలుసుకోవాలి అనే ప్రశ్న అసలు లేదు ఇక్కడ. జీవించటమే తెలుసుకోవటం, తెలుసుకోవటమే జీవించటం. ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకున్నప్పుడు ఏదైనా ఎందుకు తెలుసుకోవాలి అని ప్రశ్న వేసుకుంటాం సహజంగా. ఎందుకు అసలు అది ఎందుకు తెలుసుకోవాలి నేను? ఇప్పుడు ఈ ప్రశ్న నాకేశారు, ఎందుకంటే నా మూలము నేనే అని నేను ఒక శీర్షిక చెప్పాను. నువ్వు అంత పెద్ద పోటుగాడువా ఆ శీర్షిక చెప్పే అంత గొప్పోడువా నువ్వు? అసలు మూలం అంటే ఏంటి? ఆ మూలం అని ఏదో అంటున్నావు కదా, అంటే ఏంటి అసలు ఆ మూలం? ఏదైనా ఎందుకు తెలుసుకోవాలి అని నాకేశారు ప్రశ్న. నేనంత ఘనుణ్ణి కాదు. మీ పాదాలకు నమస్కారం, మీ గురువుల పాదాలకు నమస్కారం. మీ మార్గాల్లో ముందు ఎంతమంది ఉన్నారో ఆ గురువులందరి పాదములకు సవినయపూర్వక నమస్కారం. మీకు కూడా మీ పాదాలకు కూడా నమస్కారం. నేను అసలు మీలాంటి జ్ఞానులను ఉద్దేశించి మాట్లాడట్లేదు. అసలు నేను వినొద్దని కూడా చెప్పాను. వేరే గురువులను అనుసరించేవాళ్ళు, వేరే మతాలను అనుసరించేవాళ్ళు, వేరే ఆసక్తులు ఉన్నవాళ్ళు, వేరే మార్గాలలో సాగేవాళ్ళు వినకండి, ఇవి మీకు నచ్చవు అని చెప్పాను. నేను ఏదో చాలా చిన్న పిల్లవాడిని. ఇప్పుడు నర్సరీలో చేరినటువంటి చిన్న పిల్లవాడిని అంటే ఏంటి? జ్ఞానంలో. వయసులో 55 ఏళ్ళు వచ్చినాయి. వయసులో పెద్దోడినే, వయసు ఏముంది ఊరుకునే, దాంతో పెద్ద విశేషం ఏముంది? వయసు కాదు, జ్ఞానంలో చిన్నపిల్లవాడిని. పెద్ద పెద్ద బ్రహ్మాస్త్రాలు నా మీద సంధించటం వలన వచ్చిన ఉపయోగం లేదు. ఎందుకంటే మీకున్న గురువులు పెద్ద పెద్ద గురువులు, మహాత్ములు. ఇప్పుడు ఒక రమణ మహర్షి దగ్గర ఉన్న ఆయన, రమణ మహర్షితో జీవితం గడిపిన ఆయన నా శీర్షిక విన్నాడు అనుకోండి, ఏంటి వీడు బొంద ఏదో వాగుతున్నాడు అనుకుంటాడు. ఎందుకని? ఆయన చూసింది ఎవరిని? అఖండ దేదీప్యమానమైనటువంటి అఖండ అనంత జ్యోతిని. ఆ జ్ఞానం ముందు అసలు నా జ్ఞానం ఉన్నట్టే లేదండి, నేనే లేదని ఒప్పుకుంటా. ఒక రమణ మహర్షిని చదివి, ఒక రమణ మహర్షిని తెలుసుకొని, ఒక రమణ మహర్షి సాంగత్యాన్ని పొంది, ఒక రమణ మహర్షికి ఇన్స్పైర్ అయ్యి, ఒక రమణ మహర్షితో గడిపిన వ్యక్తి నేను చెప్పిన శీర్షిక విని నువ్వెంత బచ్చగాడు అన్నాడు అనుకోండి, నేను చెబుతా అసలు బచ్చగాడు అని కూడా అనకుండా నేను దానికి కూడా సరిపోనని. ఎందుకంటే రమణ మహర్షి అన్న పేరుకే
నేను శూన్యమైపోతాను. నా దగ్గర ఏమీ లేదని నేనే చెబుతాను. ఎందుకంటే నేను అటువంటి మహాత్ముల దగ్గర అందరి దగ్గర ఒక్కొక్క మొక్క ఏరుకొని ఏమైనా నా జీవితాన్ని కొంచెం మంచిగా గడుపుతానేమో, ఏదో జీవన్ముక్త స్థితిని పొందేద్దామని కూడా కాదు, వాళ్ళంత స్థితికి నేను వెళ్తానని కూడా కాదు, అంత అహంకారం కూడా లేదు. కొద్దిగా మంచిగా బతకడానికి ఈ సత్యాలు ఉపయోగపడతాయేమో అని. అలాగే ఒక నిసర్గదత్త మహారాజుకు సంబంధించిన ఆయన వారి శిష్యుడు ఎవరో నా ఉపన్యాసం విన్నాడు అనుకోండి, ఇంకా ఆత్మజ్ఞాన గురువులు బోల్డ్ మంది, ఆత్మజ్ఞాన మార్గ గురువులు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ శిష్యులు ఎవరన్నా విన్నారనుకోండి, వాళ్ళని అనుసరించే వాళ్ళు విన్నారనుకోండి, వీడి బొంద వీడేం చెబుతున్నాడు అనుకుంటారు. ఎందుకంటే నిజంగా నేనే చెబుతున్నా, నా బొంద నేనేం చెప్పగలను, వాళ్ళ ముందు నేనే అంత, లేకపోతే వాళ్ళ పేర్లు నేను ఎందుకు చెబుతాను, వాళ్ళ పాద ధూళికి కూడా నేను సరిపోను. నేను ఏదో నర్సరీ క్లాసులో బొమ్మలతో ఆడుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళని బొమ్మలతో ఆడిస్తూ ఉంటారు, అసలు చదువే ఉండదు అక్కడ, బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. కాసేపు బొమ్మలతో ఆడుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. నర్సరీ అంతా బొమ్మల ఆట. అలా నేను అటువంటి ఇప్పుడు పేర్లు చెప్పినటువంటి మహాత్ముల దగ్గర నేను విన్న విషయాలు, అంటే పుస్తకాల ద్వారా వాటి ద్వారా అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి ఉపన్యాసాలు ఇటువంటివి విని నా మిడిమిడి జ్ఞానంతో ఆ నర్సరీ స్కూల్లో నాబోటోళ్ళు కొంతమంది వింటున్నారు. వాళ్ళు చెప్పండి మాకు అర్థమవుతుందని అడుగుతున్నారు. మాలో చెడును పోగొట్టుకుంటున్నాము, గుణమార్పు చేసుకుంటున్నాము, మంచిగా బతకడానికి ప్రయత్నిస్తున్నాము, మాకు అర్థమవుతుందని అడుగుతున్నారు. నేను కూడా అదే ఉద్దేశాలతో నాలో చెడు పోగొట్టుకోవడానికి, నాలో గుణమార్పు చేసుకొని సద్గుణ మార్పు చేసుకోవడానికి, చెడు పోగొట్టుకోవడానికి, నన్ను నేను మంచి మార్గంలో నడుపుకోవడానికి మాత్రమే దీన్ని ఒక శ్రవణం కింద పెట్టుకున్నాను. లేకపోతే నా బొమ్మ పెట్టుకొని, నా పేరు పెట్టుకొని, నన్ను నేను ఏదో ప్రకటించేసుకొని బోల్డ్ ఆర్భాటాలు చేసేవాడిని కదా. అబ్బే, అసలు అంత ఆర్భాటాలు చేసే అంత గొప్పతనం ఏ విధంగానూ నాలో లేదు. నేను అతి సామాన్య వ్యక్తిని. మరి ఎందుకయ్యా నువ్వు ఇది చెబుతున్నావంటే, నేను తెలిసిన కొంతమంది గతంలో చెప్పమని అడిగారు. నేను జీవితకాలం మౌనం పెట్టుకొని ప్రశాంతంగా ఉంటున్నాను. 4 సంవత్సరాలు గడిచి ఇది 5వ సంవత్సరం వచ్చింది. నేను ఎవరితో మాట్లాడేది లేదు, నా కుటుంబ సభ్యులతో తప్ప. నా కుటుంబ సభ్యులు కూడా నేను గాక ఇంకో 3 ఉంటారు అంతే, నా భార్య, 2 పిల్లలు. మిగిలిన వాళ్ళతో మాట్లాడను. అలానే మాట్లాడవా అంటే నాకు అవసరం ఉన్న అందరితోనూ మాట్లాడతానంటే పనుల నిమిత్తం, ఏ కరెంటో రిపేర్ వచ్చింది వాళ్ళతో మాట్లాడతాను. అది ఎప్పుడో వస్తుంది ఒకసారి. అలా ఏదో ఇంట్లో అవసరాలు వస్తాయి, డాక్టర్ల దగ్గరకు వెళ్తే వైద్యం విషయం వస్తే డాక్టర్లతో మాట్లాడతాను. మిగిలినటువంటి అంటే పని లేని విషయాలు, స్నేహాలు లేవు, ఇక బంధువర్గాలు, బంధుమిత్రులు ఏమి లేవు, అన్నీ వదిలేశాను. అత్యవసరమైనటువంటి తప్పనిసరి జీవిత భాగాలు ఏవైతే ఉంటాయో, జీవిత అవసరాలు ఏమైతే ఉంటాయో అక్కడ మాట్లాడతాను. ఇది చెప్పటం ఎందుకు అంటే, అలా ఇంట్లో కూర్చున్న నన్ను గతంలో పరిచయం ఉండి, అంటే నేను ఈ మౌనం పెట్టుకోవడానికి ముందు పరిచయం ఉన్నటువంటి, నాతో పరిచయం ఉన్నటువంటి కొందరు నా మిత్రులు, నాతో ఉన్నవాళ్ళు ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మీరు మాట్లాడటం లేదు కదా, ఇలా యూట్యూబ్లో ఆ వేదికగా ఇలా చెప్పి యూట్యూబ్లో పెట్టవచ్చు. మీరు బయటకు రావక్కర్లేదు, మనుషుల్ని కలవక్కర్లేదు, మేము మీ దగ్గరికి రావక్కర్లేదు, మీ మాటలు వింటాం, ఏమైనా సందేహాలు ఉంటే అక్కడే అడుగుతాం, వాటికి కూడా మీరు చెప్పవచ్చు అంటే అసలు అలా మొదలుపెట్టాను. అందులో కూడా నా ఉద్దేశం ఏంటి, నేను కొంచెం ఈ భావాలు మర్చిపోకుండా ఉంటాను, నీ భావాలలో కొంచెం మనసు నిలుపుకుంటాను, నాకు కూడా ఇది మననంగా ఉంటుంది. ఎందుకనంటే నేను హైయెస్ట్ 24 గంటలు అనంత ఆత్మస్థితిలో కూర్చోగలిగినంత స్థితికి అసలు నేను వెళ్ళలేదు. ఆత్మానుభవం నాకు అవ్వలేదు. నేను అజ్ఞానిని, జ్ఞానిని కాదు. అందుకని నేను ప్రయత్నించుకుంటున్నా. ఎందుకు తెలుసుకోవాలి, ఏదైనా ఎందుకు తెలుసుకోవాలి అని మీరు ఆ ప్రశ్న అడిగినంత స్థితికి అసలు నేను చేరుకోలేదు. నేను మాట్లాడేది నర్సరీ భాష, పామర భాష, వాడుక భాష. నాకు అసలు ఆధ్యాత్మిక సంపూర్ణ జ్ఞానం తెలియదు, ఆత్మానుభవం లేదు. నేను 10 మంది మహాత్ములు చెప్పినవి విని నాకు నేను మననం చేసుకుంటూ, నాతో ఉన్నటువంటి ఆ నర్సరీ స్కూల్ పిల్లలు కొంతమంది, ఎవరికి తగ్గోళ్ళు వాళ్ళకు ఉంటారుగా, వాళ్ళు అడిగితే సరే ఏమైంది, నాకు మననంగానే ఉంటుంది, వాళ్ళు అడిగిన దాన్ని చెబుదాములే అని చెబుతున్నాను. మళ్ళీ చెప్పిన దాంట్లో కూడా చెబుతున్నాను, ఇందులో చెడు ఉంటే తీసుకోబాకండి బాబు, నేను సామాన్యుడిని బాబు, నన్ను క్షమించి వదిలివేయండి బాబు, ఇందులో మంచి ఉంటేనే తీసుకోండి బాబు అని కూడా చెబుతున్నాను.
అంటే ఇది ఎంత ఎందుకు చెబుతున్నానంటే నేను అహంకారంతో నాకు తెలుసు అని చెప్పట్లేదు. కానీ గమనిస్తే మొత్తం సృష్టి తీరంతా తెలుసుకోవడమే. ఎవరైనా, మనమే కాదు, జంతువులైనంతే. అనుభవాలన్నీ తెలుసుకోవటమే. అనుభవాలు జీవితము, జీవించటము అనేది తెలుసుకోవటమే. కాబట్టి ఏదైనా ఎందుకు తెలుసుకోవాలి, అది ఎవరి ఉద్దేశం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేనైతే తెలుసుకునే ప్రాసెస్లోనే ఉన్నాను. నాకు తెలిసినంత వరకు జీవితం అంతా తెలుసుకునే ప్రాసెస్లోనే ఉంది మరణించే వరకు. ఇందులో భౌతికం, ఆధ్యాత్మికం అనేది ప్రస్తుతం నేను ఒక అజ్ఞానిని కాబట్టి నాకు వేరువేరుగా లేదు. ఉన్నది ఒకటే జీవితం, ఒకటే శరీరం, ఒకటే మనిషిని. ఇది ప్రస్తుతం. అందుకని ఏదైనా ఎందుకు తెలుసుకోవాలి అనే దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెబుతున్నా. ఇది ఇంత ఎందుకు రిపీట్ చేస్తున్నాను లాస్ట్లో చెబుతాను. అంటే అసలు జీవితమే తెలుసుకోవడం అనే ప్రాసెస్. ఇందులో తెలియని వాడు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? తెలియనిది తెలుసుకోవాలి, అవసరమైంది తెలుసుకోవాలి, ఆసక్తి ఉన్నది తెలుసుకోవాలి. అంతే. మొత్తం ప్రాసెస్ అంతా జీవితం ఇలాగే సాగుతూ ఉంటుంది. ఇది మాట్లాడుకున్నాం. ఇప్పుడు మూలము అంటే ఏమిటి అన్నది. చెట్టుకు విత్తనము మూలము అంటే ఇది మనుషులకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటారు మనుషులు. విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు మూలము. చెట్టుకు విత్తనం మూలం సహజ భాష. విత్తు ముందా చెట్టు ముందా సామెత కూడా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్లో మనుషులు మాట్లాడుకునేటువంటి వ్యావహారిక సత్యంలో సాగేది ఏంటి? విత్తనం ఉంటే చెట్టు వస్తుంది. విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్టు నుంచి వస్తాయి. అప్పుడు అసలు మొదటి చెట్టు ఎలా వచ్చింది అని ప్రశ్న వస్తుంది. అంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే, ప్రశ్న వేసుకుంటే మళ్ళీ ఏదైనా తెలుసుకోవాల్సిన అవసరం ఏముందని వదిలేసామనుకో, అవసరమే లేదు. అవసరం ఉంది, ఆసక్తి ఉంది అనుకున్నప్పుడు తెలుసుకుంటారు. అనుకున్న వాళ్ళు తెలుసుకుంటారు, మిగిలిన వాళ్ళు అసలు తెలుసుకోక్కర్లా. తెలుసుకోమని ఎవరికి చెప్పటంలో, ఎవరెవరికి చెప్పినా వినరు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేసుకుంటూ పోతారు. తల్లిదండ్రులు చెప్పినవన్నీ పిల్లలు వినరు. జీవితంలో అందరూ కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉంటారు, బోల్డ్ మంది కలిసిమెలిసి ఉంటారు, బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉంటాం. ఎన్నో మతాలు ఉన్నాయి, ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నాయి. ఎంతమందిని అందరూ కలిసి సాగుతున్న వ్యవస్థలో, ఇన్ని మతాలలో, ఇన్ని మార్గాలలో, ఇంతమంది దేవుళ్ళలో, ఇంతమందితో ఉన్న అనుబంధాలతో భౌతికంగానే ఆధ్యాత్మికంగానే ఏ పదజాలం వాడినా అందరూ వింటున్నారా? అందరూ వింటే ఇన్ని మతాలు ఎందుకు? ఎంతమంది గురువులు ఎందుకు? ఒక గురువు సరిపోతాడు, ఒక దేవుడు సరిపోతాడు, ఒక మతం సరిపోద్ది. అసలు ఇంట్లోనే వినరు. వినని చోటే ఒకళ్ళది ఇంకొకళ్ళు విని తెలుసుకోరు కనుక, అంగీకరించరు కనుకే ఘర్షణలు వస్తాయి, స్పర్ధలు వస్తాయి. అంగీకరించిన చోట, తెలుసుకున్న చోట ఘర్షణ ఉండదు, స్పర్ధ ఉండదు. ఇది వ్యావహారిక జీవిత సత్యాలు ఎలాగే ఉంటాయి. దానికి ఆధ్యాత్మికమైన పేరు పెట్టినా, భౌతికమైన పేరు పెట్టినా, మతం అని పేరు పెట్టినా, గురువులని పేరు పెట్టినా. ఇదేంటి నర్సరీ పిల్లలుగా మేము చెప్పుకుంటున్నాం. ప్రశ్న అడిగినటువంటి ఆయన ఒక పెద్ద సద్గురువు యొక్క శిష్యుడు. ప్రశ్న అడిగిన ఆయన ఒక సద్గురువుని అనుసరిస్తున్నాడు. ఆయన ఆ సద్గురువు యొక్క శిష్యుడు. ఆయన పాపం ఆ స్థాయిలో ప్రశ్నేస్తున్నారు. అసలు ఆ స్థాయిలో వాళ్ళు నా స్థాయిలో వాడి లాంటివి వినకూడదు. ఎందుకని అంత సద్గురువుని అనుసరిస్తున్నాడు ఆయన, అంత ఆత్మజ్ఞానిని అనుసరిస్తున్నాడు. ఆయన నివసిస్తూ ఉన్నారు, ఇప్పుడు కాళహస్తిలో ఉన్నారు ఆయన. ఆయన వీడియోలు చాలా వస్తాయి. వారి శిష్యుడి ఈ ప్రశ్న అడిగిన ఆయన సంపూర్ణ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు ఆయన. వారి శిష్యుడు ఈయన. అంతటి మహానుభావులకి శిష్యులై ఉండి వారిని అనుసరిస్తూ ఉండి నాబోటి వాడి అసలు ఎందుకంటున్నారు మీరు అంటే, నేను తప్పు అంటలా, వినకండి. ఎందుకంటే మా స్వల్ప జ్ఞానం, అల్ప జ్ఞానం. అంతటి మహాత్ముడు సహచర్యం లభించింది, అంతటి మహాత్ముడిని మీరు నమ్మటం జరిగింది. చక్కగా అటువంటి మహాత్ముల్ని అనుసరించి వెళ్ళిపోండి. ఇప్పుడు మళ్ళీ లేదా అంత జ్ఞానం మాకు తెలిసింది కదా, నీకేం తెలుసు నా బొందా అనే ఒకళ్ళ ప్రశ్నలు వేస్తే అది కూడా తప్పే. ఎందుకంటే ఒక సామాన్యుడిగా సాగుతూ ఉంటారుగా. ఇప్పుడు తండ్రికి తెలిసినంత విషయం అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి ఎలా తెలుసు? సంవత్సరం పిల్లడికి, 2 సంవత్సరాల పిల్లడికి తెలియదు. అసలు తండ్రి తల్లిదండ్రులకు ఉన్న జ్ఞానం పిల్లలకి ఎప్పటికీ రాదు. అనుభవం వేరు. ఎప్పుడు పెద్దవాళ్ళే. అందుకని మీ అదృష్టం కొద్దీ మీరు ఎక్కడో ఒక సద్గురువు దగ్గరికి వెళ్ళారు. ఆ సద్గురువుతో ఉండిపోండి.
చక్కగా ఆయనదే వినండి, ఆయన చెప్పింది వినండి, మీరు కూడా ఆ స్థితిని పొందండి. నా ఓటు అల్పులతో ఎందుకు అంటున్నా? నేను కూడా అటువంటి మహాత్ములు చెప్పింది వినే మాట్లాడుతున్నా. కాకపోతే మా భాష, నాలాంటి వాడి భాష పామర భాష, ఆత్మజ్ఞాన అనుభవం లేదు. నేను ఆత్మజ్ఞానిని కాదు, నాకు ఎటువంటి అనుభవం కలగలేదు. మహాత్ములు చెప్పిన మాటలు విని నా తోటి నాలాంటి, నా స్కూల్లో, నర్సరీ స్కూల్ లాంటి స్కూల్లో కూర్చున్న నా ఓటి సోదర సోదరీమణులు కొంతమందికి అడుగుతుంటే వినిపిస్తున్న పోనీ కామెంట్లు వినండి మీరు. లేదు మీకు ఒకవేళ ఒక అనామకుడిని అనుసరిస్తున్నారు, పనికిరాని వాడిని అనుసరిస్తున్నారని మీకు ఉందనుకోండి, తప్పకుండా చక్కగా మీ సద్గురువుని వాళ్ళకి పరిచయం చేయండి. ఫలానా సద్గురువు ఉన్నారా, ఆయన చెప్పినవి వినండి, మీరెందుకు ఈ అనామకుడిని అనుసరిస్తారని వాళ్ళందరికీ కామెంట్లో పెట్టి పరిచయం చేయండి. లేదు మీకే చెబుదామని ఉందనుకోండి, చక్కగా మీరు ఒక ఛానల్ పెట్టి చెప్పండి. నేను విమర్శించట్లా, ఎవరి స్థాయిలో వాళ్ళ జ్ఞానాలు అందుతాయి. పుట్టిన పసిపిల్లవాడికి పెట్టవలసిన ఆహారం వేరు, పాలు ఇవ్వాలి. అన్నప్రాసన రోజే ఆవకాయ పెడతామనేది కాదు. మేమున్న స్థితి బాల్య స్థితి, జ్ఞాన బాలురం మేము. మీరు ఒక అద్భుతమైన సద్గురువు మాటలు వింటున్నారు, ఆ సద్గురువు దగ్గర కూర్చున్నారు, ఇప్పుడు ఆయన జీవించి ఉన్నారు, చక్కగా ఆయన చెబుతున్నారు, మీరు వింటున్నారు. చక్కగా ఆయన దగ్గర కూర్చోండి, అవే వినండి, ఎందుకు ఈ అలుపులే వింటాం. పోనీ విన్నారనుకోండి, అయ్యో ఏదో చిన్నపిల్లలు కబుర్లు ఆడుకుంటున్నారులే, చిన్నపిల్లల ఆటలే అని వదిలేయండి వాటిని. మూలము ఏమిటి అన్నారనుకోండి, మూలం అన్నిటికీ వ్యవహారికతలో మూలం ఉంటుంది. ఎందుకని వాడుక భాషది. చెట్టుకి విత్తనం మూలం, విత్తనానికి మూలం చెట్టే. మరి చెట్టు ఎలా వచ్చింది అనే ప్రశ్న మొదటిది వస్తుంది. ఎవరికి? అమాయకులకి. కొంచెం పరిశీలించుకు ముందుకెళ్తే అందులో అమాయకత్వం ఏం లేదు, జ్ఞానం స్టార్ట్ అవుద్ది అక్కడి నుంచి. ఎందుకని విత్తనం నుంచి చెట్టు వస్తుంది, చెట్టుకు విత్తనాలు వస్తాయనే సామాన్య స్థితి అందరికి తెలుసుది. కానీ అసలు చెట్లు ఎలా వస్తున్నాయి, మొదటి చెట్టు ఎలా వచ్చింది, చెట్లు ఎలా వస్తున్నాయి అంటే, చెట్లు రావడం అనేది భూమి యొక్క లక్షణము. భూమి చెట్లను ఉత్పత్తి చేస్తుంది. మీరు చూడండి, ఎక్కడ పడితే అక్కడ గడ్డి మళ్ళీ చేస్తూ ఉంటుంది. మనం అయ్యే తార్ రోడ్లో, సిమెంట్ రోడ్లో వేసి, కంకర రాడ్లో వేసి, ప్లాస్టిక్లో చేయకపోతే, మామూలు మట్టి ఉంటే మనం ఏం పెంచకపోయినా పిచ్చి మొక్కలు పెరిగిపోతానండి. పిచ్చి మొక్కలు అనేది పదం కాదు, మొక్కలో గడ్డి పెరిగిపోతూ ఉంటాయి. పిచ్చి మొక్కలని మనం ఎందుకు అంటామంటే అవి మనకు ఉపయోగపడవు కనుక. కానీ మీరు గమనిస్తే మేకలు, ఆవులు, గేదెలు ఇటువంటి జంతువులన్నీ వాటినే తింటూ బతుకుతూ ఉంటాయి. చాలా మంది చూడండి, మేకలు, ఆవులు, గొర్రెలు, ఈ గేదెలు ఇటువంటి జంతువులన్నింటినీ అలా ఖాళీ ప్రదేశాల్లో వదిలేస్తూ ఉంటారు. అవి తింటూ వెళతా ఉంటాయి. ఈ మొక్కలే వాటికి ఆహారం. అంటే నోరు లేని జీవులకి వాటంతటా ఇవి వచ్చేస్తూ ఉంటాయి. మొక్కలు భూమి ఉత్పత్తి చేస్తుంది. ఈ భూమి ఉత్పత్తి చేసే మొక్కలకు ఆధారం పంచభూతాలు. వాటంతటా వచ్చేలా ఈ భూమిలోనే ఆ సారం ఉంది. అందుకని మొదటి మొక్క ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు, చెట్టు ముందా విత్తు ముందా అన్నప్పుడు, మళ్ళీ మొక్కకు మూలం ఏంటి, చెట్టుకు మూలం ఏంటి, విత్తనానికి మూలం ఏంటంటే భూమి, పంచభూతాలు. భూమిలో ఆ గుణాలను కలిగి ఉంది. అలా వచ్చిన వాటిలో మనకు కావలసిన మొక్కలు మనం పెంచుకుంటున్నాం. ఎందుకంటే మొక్కలకు విత్తనాలు ఉంటాయి కాబట్టి. కొన్ని కొమ్మలతో పెరుగుతాయి, కొన్ని విత్తనాలతో పెరుగుతాయి, కొన్ని తీగలుగా పాకుతాయి. ఏదైనా వాటిలో విత్తనాలు ఉంటాయి, లేదా కొమ్మల నుంచి ఉంటాయి, లేదా అంటు కట్టొచ్చు. అలా రకరకాల మొక్కలు ఉన్నాయి. అలా మనకు ఉపయోగపడే వాటిని మనం పెంచుకుంటాం. ఇలా వచ్చింది. ఇప్పుడు మూలం ఏంటంటే భూమి అవుతుంది, మళ్ళీ పంచభూతాలు అవుతున్నాయి. పంచభూతాలకు మూలం ఏంటి అంటే మళ్ళీ సబ్జెక్టులోకి వెళ్ళిపోయింది, అనంత ఆత్మశక్తి. అప్పుడు సృష్టికి మూలం మొత్తం అదే అయిపోయింది. భూమి నుంచి ఎలా అయితే మొక్కల ఉత్పత్తి అవుతాయో మూలం ఏంటి అన్నప్పుడు, భూమి నుంచి మొక్కల ఉత్పత్తి ఎలా అవుతాయో, పంచభూతాలు మొక్కలకు ఎలా మూలమైందో, విత్తనాలకు ఎలా మూలమైనయో, అలాగే మొత్తం సృష్టికి అనంత ఆత్మశక్తి మూలమైంది. అనంత ఆత్మశక్తి కంటే ముందు మొత్తం సృష్టికి పంచభూతాలు మూలమైనవి. సృష్టిలో ఎక్కడ ఏదున్నా అన్నింటికి పంచభూతాలే మూలం. అన్నింటిలోనూ పంచభూతాలే ఉన్నాయి. లేకపోతే పంచభూతములని పేరు ఎందుకు వస్తుంది? ఇదంతా నేను చెప్పేది కాదుగా, మహాత్ములు చెప్పేదిగా. మీ గురువు గారిని అడిగినే చెబుతారు. ఈ పంచభూతములకు ఆధారం ఏంటి అన్నప్పుడు అనంత ఆత్మశక్తి. మరి పంచభూతములు ఎక్కడున్నాయి? అనంతాత్మశక్తే పంచభూతములుగా వ్యక్తీకరించబడి ఉన్నది, అనిపిస్తున్నది.
సృష్టి అంతా ఉన్నట్టుగా మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి, నాకు భిన్నంగా అనేక మంది మనుషులు, అనేక చెట్లు, అనేక జంతువులు, అనేకమైనటువంటి విభిన్నతతో, విరోధతతో, వైరుధ్యతతో, ఏకత్వము కాని భిన్నత్వముతో కూడిన అనేక సృష్టి ఉన్నట్లుగా ఎలా కనపడుతున్నదో ఆ కనపడుతున్నది నిజమన్నట్లుగానే జీవిస్తున్నాం. ఇప్పుడు మనమేం అన్నం మానేయంగా, గాలి పీల్చుకోవటం మానేయంగా, కాలకృత్యాలు మానేయంగా, ఏకత్వ భావనలో మనం ఇమిడిపోయి నాకు శరీరం లేదని అనుకోంగా, ఆ ఏకత్వ భావనని చెప్పే సద్గురువులు, జ్ఞానులు, మహాత్ములు కూడా శరీర భావనలో భోంచేస్తారు, కాలకృత్యాలు తీర్చుకుంటారు, నిద్రపోతారు, నిద్ర లెగిస్తారు, మనం అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెబుతారు. దైవావతారులు కూడా అలాగే ఉంటారు. ఎందుకని అది నిజమే, శరీరపరంగా అది నిజమే. కానీ శరీరము నిజం కాదు, ఏదో ఒక సమయానికి అంతమైపోద్ది. ఇక్కడ అర్థం చేసుకోవటం, తెలుసుకోవటం, అది ఏదైనా ఎందుకు తెలుసుకోవాలి అంటే తెలుసుకుంటే అర్థమవుద్ది కాబట్టి, తెలుసుకుంటే కన్ఫ్యూజన్ ఉండదు కాబట్టి. ఇది నిజమే. ఈ శరీరము అనేటువంటి తాత్కాలిక నిజానికి, అంటే జననం నుంచి మరణం వరకు, జననం అనే పేరుతో ఉద్భవించి ఇక్కడ కొంతకాలం జీవించి నిరంతర మార్పులు చెందుతూ మరణం అనే పేరుతో మాయమైపోతున్న సమస్తానికి, మానవులు కావచ్చు, జంతువులు కావచ్చు, వృక్షాలు కావచ్చు, గ్రహగోళ నక్షత్రములు కావచ్చు, వస్తువులు కావచ్చు, పదార్థాలు కావచ్చు, ఏదైనా సృష్టి అంటారు దాన్ని, ప్రకృతి. దీని అంతటికి మూలమేమిటి అన్నప్పుడు పంచభూతములు, పంచభూతములకు మూలమేమిటి అన్నప్పుడు అనంతాత్మశక్తి. అలా మూలము అనేది ఒక్కొక్కటి ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మనిషిగా నాకు మూలం ఏమిటి? నా తల్లిదండ్రులు. మూలం ఒకటి అవడానికి ఏం లేదు, అలా వెతుక్కుంటూ వెళ్తే ఏకమూలానికి చేరుకుంటాం. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అని. నర్సరీలో కూర్చున్న పిల్లలం కాబట్టి మేము బొమ్మలతో ఆడుకుంటున్నాం. సద్గురువుల్ని ఎవరినో పెట్టుకొని, సద్గురువుల్ని తెలుసుకొని, అనంత జ్ఞానాన్ని మేము జ్ఞాన స్వరూపులమైన ఢంకా బజాయించి చెబుతున్న సద్గురువుల దగ్గర కూర్చొని నేనేం చెబుతున్నాను? అసలు నాకు జ్ఞానానుభవమే లేదని చెబుతున్నా. నేను సామాన్య మానవుణ్ణి, శరీర భావనలో కొట్టుకుపోతున్న సంసార సామాన్య మానవుణ్ణి అని చెబుతున్నా. నాబోటి వాళ్ళకే చెబుతున్నానని చెబుతున్నా. నేను చెప్పింది పూర్తిగా నమ్మకండి, అందులో నిజం ఉంటే తీసుకోండి. ఎందుకంటే నాకు జ్ఞానానుభవం లేదు, సత్యానుభవం లేదు, ఆత్మానుభవము లేదు అని నేనే చెబుతున్నా. మీకు ఒక సద్గురువు దొరికి ఆ సద్గురువు కరెక్ట్గా చెబుతున్నారు. ఆయన నేను ఆత్మానుభవం పొందిన జ్ఞానిని, ఇక్కడ అసలు సృష్టి లేదు, ఇదంతా కళ అని. ఏముంది? ఏమి లేదు ఇక్కడ అని చక్కగా ఆయన వింటున్నారు మీరు. ఆ స్థితిలో, ఆ రేంజ్లో ఉండండి అందరు. కానీ ఆ రేంజ్లో అందరూ ఉండరు కదా. అటువంటి సద్గురువు దొరికి ఉండాలి కదా, కనపడి ఉండాలి కదా. ఒకవేళ అటువంటి సద్గురువు ఇప్పుడు ఉన్నారు కదా, మీరందరూ చెప్పటం ఎందుకు? మీరందరూ కూడా మీరు వింటున్న మీ శ్రోతలు కూడా ఆ సద్గురువు దగ్గరికి వచ్చేయచ్చు కదా అన్నారు అనుకో. ఆ స్థాయిలో వారు చెప్పి మాకు అర్థం అవ్వాలి కదా. ముందు మేము మా స్థాయి నుంచి ప్రయాణించుకుంటూ రావాలి కదా. అసలు ఇక్కడ ఏమీ లేదు, అంతా కళ ఏంటి అర్థం అవ్వాలిగా. అది ఎలా కళ అయిందో తెలియాలిగా. అది అర్థం అవటానికే కదా ఆది శంకరాచార్యులు, విద్యారణ్యులు, ఎంతో మంది మహాత్ములు, వేదవ్యాస మహర్షి నుంచి ఎంతో మంది మహాత్ములు వేల లక్షల కోట్ల గ్రంథాలు ఎందుకు రచించారు? ఒకసారి ఆలోచించండి. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా నా మీద అలాంటి ప్రయోగాలు, ఇలాంటి విసురులు విసిరే కంటే అసలు మొత్తం ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానం ఎలా వచ్చిందో చూడండి. ఇన్ని గ్రంథాలు ఎందుకు రచించారు? ఇప్పటికే ఎందుకు వేల వేల కోట్ల గ్రంథాలు రచిస్తున్నారు? మీరు అనుసరిస్తున్న గురువు గారికి కూడా గ్రంథాలు ఉన్నాయి, యూట్యూబ్లో ఆయన వీడియోలు ఉన్నాయి, ఆయన అనుసరించే శిష్యులు ఉన్నారు, ఆయన ఫాలో అయ్యే శిష్యులు ఉన్నారు. అటువంటి మహానుభావుడు దొరకటం మీ అదృష్టం. వారి మాటలు మీకు అర్థం అవటం ఇంకా అదృష్టం. కానీ మా స్థాయికి అర్థం అవ్వాలిగా, మేము కింద నుంచి రావాలి. ఇదేంటి నిజంగా నాకు ముళ్ళుగుచ్చుకుంటే నొప్పేస్తుంది కదా, కళ అంటారు ఏంటి అనే పరిస్థితిలో మేమున్నాం. నిజంగా ఆకలేస్తుంది కదా, నిజంగా డబ్బులు కావాలి కదా, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకోవాలి కదా, నిజంగా భార్య పిల్లలు ఉన్నారు కదా, ఇదంతా నిజంగా జరుగుతుంది కదా, నిజంగా నొప్పి, బాధ, సుఖం, ఆనందం, దుఃఖం తెలుస్తున్నాయి కదా, ఇదంతే కళ అంటే మాకెలా తెలుస్తుంది అనేటువంటి స్థితిలో మేమున్నాం. ఈ స్థితి నుంచి సాగుతూ రావాలి. ఇటువంటి స్థితిలో ఉన్న వాళ్ళ నుంచి సాగుతూ వాళ్ళు ఆత్మజ్ఞానానికంటే మీ గురువు గారు చెప్పేంత స్థాయిలో ఉన్న ఆత్మజ్ఞానం వరకు ప్రయాణించటానికి, అంత అద్భుతమైన మహాత్ముడి మాటలు అర్థం అవ్వటానికి ఈ కింద నుంచి ప్రయాణించుకుంటూ వస్తే కానీ అది అర్థం అవ్వదు. మీరు ప్రాక్టికాలిటీని చూడండి.
ఒక పసిపిల్లవాడిని చేతిలో ఎత్తుకున్న పసిపిల్లవాడు మనతో సమానమైన వాడని భావించుకోకూడదు. వాడు పసిపిల్లవాడు, అందుకే ఎత్తుకున్న మనతో సమానమైన వాడిని ఎత్తుకోలేంగా, మనం మొయ్యలేంగా అసలు. అందుకే ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంథాలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు రమణ మహర్షి చెప్పిన, ఒక నిసర్గదత్త మహారాజ్ చెప్పిన, ఇప్పుడు మీ గురువు గారు చెబుతున్న ఇవన్నీ యూట్యూబ్లోకి వచ్చి ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అనేక పుస్తకాలు ప్రచారాలు చేస్తున్నారు? ఎందుకు ఆ మాటలు వినిపిస్తున్నారు అందరికంటే ఆ స్థాయికి చేరుకుంటారు మనుషులు కొద్దిగా తెలుసుకుని. మరి ఆ స్థాయికి చేరుకొని ఆ మాటను అర్థం చేసుకుని ఇదంతా కలే. ఒక ఎద్దు కొమ్ము మీద వాలినటువంటి ఒక దోమో ఏగో, ఒక ఎద్దుకో ఒక ఆవుకో కొమ్ములు ఉంటాయి. ఆ కొమ్ముల మీద వాలినటువంటి ఒక ఏగో ఒక దోమో వాలినట్టు ఎద్దుకు ఎలా తెలీదో అలా ఈ జగత్తు ఇదంతా ఉంది, ఆత్మజ్ఞానికి ఏమీ తెలియదు. ఓకే, కానీ అది అర్థం అవ్వాలి కదా నా బట్టి సామాన్యుడికి. నాకు అన్నీ తెలుస్తున్నాయిగా, బాధ తెలుస్తుంది, దుఃఖం తెలుస్తుంది, కష్టం తెలుస్తుంది, ఇబ్బంది తెలుస్తుంది. రోజు వృత్తి వ్యాపార ఉద్యోగాలు పనులు చేసుకొని ఇంత డబ్బు తెచ్చుకుంటే తప్ప బతకటం కుదరట్లేదు, తినటం కుదరట్లేదు. మలమూత్ర విసర్జన చేయకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అనారోగ్యాలు బాధ పెడుతున్నాయి, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, భార్య పిల్లలు ఉన్నారు. మరి ఈ స్థాయిలో ఉన్న మేమందరం ఏం మాట్లాడుకోవాలి? ఈ స్థాయి నుంచి ముందుకెళ్ళటానికి, ముందు మంచిగా బతకడానికి, చెడు చేయకుండా ఉండటానికి ఏదో ఒకటి మాట్లాడుకోవాలిగా. ఆ ఏదో ఒకటి సత్యమే మాట్లాడుకోవాలి. అంటే మా స్థాయిలో సత్యం మాట్లాడుకోవాలి. అసలు ఒక్క మాటలో కొట్టేయచ్చు మొత్తం, ఏమీ లేదు, అహం బ్రహ్మస్మి అనుకోమన్నారు. అనుకుంటే అయిపోద్ది, అర్థమైపోయింది. అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ, ఒకే మాట అనుకుంటే అయిపోయిందా? ఎలా తెలుస్తుంది? అక్కడ వరకు వెళ్ళి అహం బ్రహ్మస్మి అయమాత్మా బ్రహ్మ అని అర్థం అవ్వాలి అంటే కింద నుంచి అంత ప్రయాణం చేయాలి పసిబిడ్డ. ఇప్పుడు పసిబిడ్డగా పుట్టిన వ్యక్తి మరణ దశ అంటే ఏంటి? జీవితం మొత్తం పూర్తయిపోయి పరిపక్వ స్థితికి వచ్చి ఇంకా అనుభవించడానికి ఇక్కడ ఏమీ లేదని శరీరం నిర్వీర్యం అయిపోయి ఇక చాలు అని శరీరమే శిథిలం చేసేసుకుంటుంది. ఆ శరీరాన్ని ఎవరు శిథిలం చేయట్లేదు, ఒక మనిషి శరీరమే శరీరాన్ని శిథిలం చేసేసుకుంటుంది. చాలా అన్ని అనుభవించేశానని. ఇప్పుడు శరీరమే తనను తాను పసిబిడ్డగా పుట్టిన కాడి నుంచి పెంచుకుంటుంది. నాకు అనుభవాలు కావాలని, జ్ఞానానుభవాలు కావాలి, ఇంద్రియానుభవాలు కావాలి, ప్రాపంచిక అనుభవాలు కావాలి, అన్ని అనుభవాలు కావాలని శరీరమే శరీరాన్ని పెంచుకుంటుంది. అదే జీవితం. ఆ పెంచుకుంటూ అన్ని అనుభవాలను అనుభవించుకుంటూ వెళ్తుంది. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలకు వెళ్తుంది. యవ్వన దశ వరకు సంపూర్ణంగా అన్నింటినీ తెలుసుకొని అనుభవిస్తుంది. అక్కడి నుంచి వార్ధక్య దశకు వస్తుంది. వార్ధక్య దశకు వచ్చినాక ఎందుకంటే ఇంకా ఈ శరీరం అనేటువంటి పరికరంతో అనుభవించడానికి ఏమి లేదు, అనుభవించదగినవన్నీ అనుభవించేశాను. ఇంకెంతకంటే ఈ పరికరం పనికిరాదు. ఒకవేళ ఉన్నా ఇవే అనుభవించాలి. కనుక అనుభవించవలసినవన్నీ అనుభవించేశాను ఈ శరీరంతో. కనుక ఇక ఈ శరీరాన్ని నేనే శిథిలం చేసుకుంటానని శరీరమే శరీరాన్ని శిథిలం చేసుకుంటుంది. అదే వృద్ధాప్యము. ఎవరో వచ్చి మన శిథిలం చేయట్లా, దానికి మరణాన్ని అదే తెచ్చుకుంటుంది. ఎవరో వచ్చి మన పేక పిసికి నొక్కి చంపేయట్లే. మరణం అనేది శరీరంలో జరిగేటువంటి ఒక సహజ మార్పు. జననం అనేది ఎలా ఒక సహజ ప్రక్రియలో జరిగిందో మరణం అనేది అలా సహజ ప్రక్రియలో జరుగుతుంది. అంతా ఇక్కడ సహజత్వమే ఉంది, భిన్నత్వం లేదు. అసలు ఒక దేవుడు, ఒక దేవత, ఒక సృష్టి ఏం మనం మాట్లాడుకోవక్కర్లా. ఇప్పుడు దేవుడిని నమ్మని వాళ్ళు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు. అన్ని దేవుడిని తీసి పక్కన పెట్టేయండి, అన్ని తీసి పక్కన పెట్టేయండి, మన శరీరం వరకు చూడండి. శరీరం శరీరాన్ని పెంచుకుంటుంది. శరీరం దానికి ఆకలి పుట్టించుకుంది అది పెరగటానికి. ఆకలి పుట్టించుకుంది, ఆకలికి ఆహార పదార్థాలు ఎత్తుక్కొని తెచ్చుకు తింటుంది. బయట ఏ సరిపడతాయో తెచ్చుకు తింటుంది. అలా శరీరం పెరుగుతుంది. పెరుగుతున్న శరీరంతో ఇంద్రియాలు పెరుగుతున్నాయి, ఇంద్రియాల యొక్క కోరికలు పెరుగుతున్నాయి, ఇంద్రియ జ్ఞానం పెరుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది. పెరుగుతున్నప్పుడు అన్ని పెరుగుతున్నాయి, శరీరంలో అన్ని సమానంగా పెరుగుతున్నాయి. అలా పెరుగుతూ అది అనుభవిస్తుంది. శరీరం తానే పెరుగుతూ తనను తాను పెంచుకుంటూ తాను అన్ని అనుభవిస్తుంది. అలా అనుభవిస్తూ బాల్య కౌమార యవ్వన దశలకు వచ్చేసింది. సంపూర్ణంగా ఈ శరీరంతో ప్రపంచంలో పంచేంద్రియాలతో ఎన్నింటిని అనుభవించవచ్చో, ఎన్నింటిని తెలుసుకోవచ్చో, ఎన్నిటిని పొందొచ్చో, ఎన్నిటిని చెయ్యొచ్చో అన్ని చేసేసింది, పొందేసింది, అనుభవించేసింది.
అప్పుడు దానికి అర్థమైంది, ఎంతకంటే ఇంక చేయటానికి ఏమీ లేదు, నేను ఎంతకాలం ఉన్నా చేసేది ఇంతే, ఈ శరీర పనితీరు ఇంతే, దీని అనుభవాలు ఇంతే, మొత్తం చూసేశాను, సుమారుగా ఒక 60 ఏళ్ళు చూసేశాను, ఇంకేం చూడను, మళ్ళీ చూడాలన్నా ఇయే, పదే పదే వాటినే, నేను అనుభవించుకుంటూ వచ్చింది కూడా అంతే, పదే పదే వాటినే అని అది అర్థం చేసుకొని ఇక చాలు అని తనను తాను శిథిలం చేసుకోవటం మొదలుపెట్టింది. అది కూడా స్లోగా ఎలా పెంచుకుంటూ వచ్చిందో అలా తగ్గించుకుంటూ వచ్చింది. అలా తనను తాను శిథిలం చేసుకుంటూ శరీరం తాను పుట్టటానికి ఎటువంటి సహజ చర్యను వలన జరిగిందో, ఎటువంటి సహజ చర్య జరిగి అది పుట్టిందో అటువంటి సహజ చర్యను తన శరీరంలో అదే జరుపుకుంది. ఆ సహజ చర్య కొద్ది కొద్దిగా వెళుతూ మరణానికి వెళ్ళిపోయింది. అంటే శరీరం తనని తానే చంపేసుకుంది అంతే. అలాగే శరీరం తనకు తానే ఉద్భవించింది. మనం ఇది సృష్టి ప్రక్రియ, దేవుడు ఇదంతా అంటే మనం ఒక మతం ద్వారా వస్తాం, ఒక మార్గం ద్వారా వస్తాం, ఒక విధానాన్ని చూస్తాం, ఒక గమనిక చూస్తాం. కాబట్టి అదంతా సృష్టికి దేవుడు దైవత్వం అని ఆపాదిస్తున్నాం కాదు. శరీరం తనను తాను పుట్టించుకుంది. ఇప్పుడు తండ్రి శరీరంలో ఉన్నటువంటి వీర్యకణముల శక్తి అది. ఇప్పుడు ఆ శక్తి తాను శరీరాన్ని ధరించాలనుకుంది. అందువలన తండ్రికి కామభావనను కలిగించింది. ఆ శక్తి కామభావనగా మారింది. అంటే ఏంటి, నేను శరీరము ధరించాలి అన్న శక్తి యొక్క తలంపు తండ్రిలో కామభావం అయింది. ఆ శక్తి యొక్క తలంపు తల్లిలో కామభావం అయింది. అది శక్తి తలంపు. అది శరీరం ధరించడానికి కలిగిన తలంపు వీరిరువురిలో కామభావం అయింది. కామభావం చేత వాళ్ళిద్దరూ కలిశారు. వాళ్ళిద్దరూ కలిసినప్పుడు వీరిద్దరి శక్తుల కలయిక చేత శరీరం ధరించడం జరిగింది. శక్తి శరీరం ధరించింది. అంటే శక్తికి కలిగినటువంటి సంకల్పము, కోరిక శరీర ధారణ అయింది. అంటే ఇప్పుడు శరీరమే సృష్టించుకుంది. శక్తే శరీరంగా మారి తనను తాను సృష్టించుకుంది. అక్కడి నుంచి ఆహారం పెట్టుకొని, ఆకలి పెట్టుకొని, తనకు అన్ని పెట్టుకొని అదే సృష్టిని అనుభవించింది. ఎదుగుతూ శరీరము సృష్టిని అనుభవించింది. ఈ సృష్టిని అనుభవిస్తూ ఎదిగినటువంటి శరీరము ఓ 60 ఏళ్ళు వచ్చే వరకు అన్ని అనుభవించుకుంటూ 50-60 వచ్చే వరకు ఎదిగి 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 మొత్తం సృష్టిలో ఉన్న సమస్తాన్ని చూసింది. సుఖాలని, దుఃఖాలని, కష్టాలని, ఇష్టాలని, లాభాలని, నష్టాలని శరీరంతో ఎన్ని చూసే అవకాశం ఉందో అన్ని చూసింది. ఎన్ని అనుభవించే అవకాశం ఉందో అన్ని అనుభవించింది. ఎన్ని తెలుసుకునే అవకాశం ఉందో అన్ని తెలుసుకుంది. అక్కడి నుంచి ఇక ఇంతకంటే ఇంకేమీ లేదు అనే దాన్ని రూఢీపరుచుకుంది. అప్పుడు ఇక అక్కర్లేదు అని అది ఎలా అయితే తాను శరీరాన్ని ధరించాలని శక్తిగా ఉన్నప్పుడు ప్రేరేపణ చేత తనను తాను ప్రేరేపించుకుని శక్తి ప్రేరేపణ చేత తల్లిదండ్రులు ఇరువులు కామభావనగా ప్రేరేపించబడి అదే ప్రేరేపించుకుంది. ఇరువురు శక్తులు కలిసి శరీరము ధరించిందో అలాగే ఇక్కడ ఇంకా చాలు అని తనను తాను ప్రేరేపించుకుని జీవ ప్రక్రియను తగ్గించుకుంటూ వచ్చింది. అది శరీరంలో అంతర్భాగంలో జరుగుతుంది. జీవ ప్రక్రియను అంటే ఎదుగుదల ప్రక్రియను అదే తగ్గించేసుకుంది. జీవకణాల ప్రక్రియ తగ్గిపోయింది. ఇంకా ఆహారం తగ్గిపోయింది, చూపు తగ్గిపోయింది, వెనుకిడి తగ్గిపోయింది. నాకు అక్కర్లా, నేను తిన్నా నాకు అరగదు, అక్కర్లా, అసలు నాకు అది తగ్గించుకుంటుంది శరీరం, ఇంకెంతకంటే అనుభవించేది ఏమీ లేదు అనేది దాని ప్రజ్ఞ, శరీర ప్రజ్ఞ. ఎందుకని శరీర ప్రజ్ఞకు మూల కారణం శక్తి. ఇప్పుడు శరీరానికి మూలం ఏంటి? శక్తి. ఈ శక్తి అనే మూలం ఎక్కడ ఉంది? తల్లిదండ్రుల్లో ఉంది. మళ్ళీ తల్లిదండ్రుల్లోకి ఆ శక్తి రావడానికి మూలం ఏంటి? ఆహార పదార్థాలు. ఆహార పదార్థాలు మనం తిన్నవన్నీ లోపల మన ఉదర భాగంలో కడుపులో జీర్ణమయ్యి మొత్తం పచనం చేయబడి అందులో పదార్థ తత్వం ఏదుందో అదంతా ఘనత్వం అంతా కూడా మలమూత్రములుగా విసర్జించబడి మిగిలినదంతా శక్తిని అది పీల్చుకుంటుంది. రసరూపంలో రక్తంగా మార్చుకుంటుంది. అది రక్తంగా ఎలా మార్చుకుంటుందో అలా ప్రాసెస్ ఎవరికి తెలియదు. అది శరీరమే చేసుకుంటున్న ప్రక్రియ. అందుకని మనకు తెలీదు. శరీరం మార్చుకుంటుంది, శరీరం చేసుకుంటుంది, మనం చేయట్లా. శరీరం తన బతకటానికి, తను ఉండటానికి అన్నీ అదే చేసేసుకుంటుంది, ఆటోమేటిక్ మిషన్ లాగా. అక్కడి నుంచి ఆ రక్తంలో కొంత భాగం మాంసంగా మారుతుంది, కొంత భాగం ఎముకలు మజ్జగా మారుతుంది, కొంత భాగం వీర్యముగా మారుతుంది.
అదే వీర్యము మనుషులు అవటానికి అవసరమైన శక్తి. ఇదంతా శక్తి యొక్క సంకల్పము చేత జరుగుతుంది. దానికి కలిగినటువంటి కోరిక చేత అనొచ్చు, సంకల్పం చేత అనొచ్చు, దాని అభీష్టము చేత అనొచ్చు. మళ్ళీ అది కామభావనగా ప్రేరేపించబడుతుంది వ్యక్తిలో. అప్పుడు ఆ కామభావన చేత స్త్రీ పురుషులు కలుస్తున్నారు. అప్పుడు శరీర నిర్మాణం అవుతుంది. అంటే శరీరముగా తాను రూపం ధరించాలనుకున్నప్పుడు శక్తి ఇన్ని ప్రాసెస్లు చేసుకుంటూ వెళ్ళింది. అనుభవించేసానని అయిపోయింది, ఇంకా రూపం వదిలేయాలనుకున్నప్పుడు అదే ఆహారమును తగ్గించేసుకుంటుంది. పంచేంద్రియముల గ్రహింపు శక్తిని తగ్గించేసుకుంటుంది. చిన్నప్పుడు ఏం చేసింది? పెంచుకుంది. పసితనం నుంచి పెంచుకుంటూ వచ్చింది, వృద్ధాప్యం నుంచి తగ్గించుకుంటూ వెళ్ళింది. అలా తగ్గించుకుంటూ తనను తాను మరణం అనే ఒక సహజ ప్రక్రియకి తీసుకెళ్లి అంతమైపోయింది. ఇంక చాలని అది శరీరమే చేసుకుంటుంది. ఇక్కడ దేవుడు ఎందుకు, మతం ఎందుకు, మార్గం ఎందుకు, గురువు ఎందుకు, ఇవన్నీ ఊరికనే ఆధ్యాత్మికత అని మనం పెట్టుకున్నాం. స్ట్రైట్గా ఆలోచించుకోండి. అసలు శరీరంలో జరిగేదానికి ఒక దేవుడు కూర్చొని చేస్తున్నాడా? శరీరంలో జరుగుతుందానికి అసలు సృష్టి అన్న పేరు కూడా ఎందుకు? దాని అంతటా శరీరంలోనే జరుగుతుంది. ఆకలి పుట్టేది శరీరంలోనేగా. అసలు నా ప్రమేయం కూడా లేదు, దాని అంతటా జరుగుతుంది. అది పుట్టకపోతే, ఆకలి పుట్టకపోతే నేను ఎలా తింటాను? అందుకని మూలం ఏంటి అన్నప్పుడు అన్నింటినీ వెతుక్కుంటూ వెళ్తే ఒకదానికొకటి మూలంగా ఉంటుంది. నాకు మూలం నా తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులకు మూలం ఆహార పదార్థాలు, ఆహార పదార్థాలకు మూలం మళ్ళీ భూమి, పంచభూతాలు, మళ్ళీ పంచభూతాలకు మూలం మళ్ళీ ఒకటే అనంత ఆత్మశక్తి అని పేరు పెట్టారు. అది కూడా పేరండి, బ్రహ్మము అని పేరు పెట్టారు. పేరండి ఆకాశము, అది కూడా పేరే. అందుకనుక మూలము మనం ఎక్కడ వెతుకుతున్నాం? చెట్టు మూలం వెతికితే విత్తనం కనపడుద్ది. ఎందుకని? విత్తనాలు పెడితే చెట్లు వస్తున్నాయి కాబట్టి. విత్తన మూలం వెతికితే చెట్టు కనపడుద్ది. ఇక్కడే కొట్టుకు చచ్చిపోతూ ఉండిపోతారు చాలా మంది. నాలాంటి అల్పజ్ఞులు నర్సరీ స్కూల్లో ఉన్నాం. ఇదేంటి, చెట్టు నుంచి విత్తనం వస్తుంది, విత్తనం నుంచి చెట్టు వస్తుంది కదా. అసలు విత్తు ముందా, చెట్టు ముందా, గుడ్డు ముందా, పిల్ల ముందా, కోడి ముందా, గుడ్డు ముందా, ఇలాంటి సామెతలు వస్తాయి. కాదు, విత్తు ముందా, చెట్టు ముందా అసలు ప్రశ్నే కాదు. చెట్లు రావడం అనేది భూమి యొక్క లక్షణము. అవి పెరగడానికి పంచభూతాలు సహకరిస్తాయి. ఇది సేమ్ ఎలా జరిగిందో మొత్తం సృష్టికి అంతటికీ పంచభూతాలే ఆధారంగా ఉన్నాయి. పంచభూతాలకు ఆధారం ఏంటి, మూలం ఏంటి అన్నప్పుడు పంచభూతాలు ప్రత్యేకంగా విడివిడిగా లేవు. అవన్నీ కూడా అనంత ఆకాశ తత్వముల్లో ఇమిడిపోయి ఉన్న దాని స్వభావములు, దాని లక్షణములు, దాని గుణములు ఉన్నది ఒకటే అక్కడ. మళ్ళీ దీనికి వాళ్ళు ప్రశ్నలే ఇచ్చు మనం. ఎందుకంటే ఒక్కొక్క జ్ఞాని, ఒక్కొక్క మహాజ్ఞాని దాటిని రకరకాలుగా చెబుతారు. అసలు అంత మహాజ్ఞానుల పాదధూళికి నేను సరిపోను. మేము నర్సరీ స్కూల్ వాళ్ళం, పిల్లలం ఆడుకుంటున్నాం. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాల్లాగా మా మీద అంతంత వేయకండి. మమ్మల్ని క్షమించి వదిలేసి మీ గురువులతో మీరు హాయిగా సాగిపోండి. అలా అని చెబుతాను, తప్పకుండా చెబుతా. ఎందుకంటే మీరు అడిగింది మా వాళ్ళకి కూడా ఉపయోగపడుద్ది. ఎందుకంటే కొంతమంది అతిరథ మహారథులు ఇలా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు అతిరథ మహారథులు ఉంటారు, వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఒక రమణ మహర్షిని ఔపోసన పెట్టేసిన మహానుభావుడు ఉన్నాడు అనుకోండి. ఆయన రమణ మహర్షి అంతటోడు అయిపోయి ఆయన సాధనలు చేసుకొని ఆ స్థితికి చేరుకున్న ఆయన ఉన్నాడు అనుకోండి. ఆయన విన్నాడు అనుకోండి నేను చెప్పేది, వీడెవడరా అసలు ఇలా చెబుతున్నాడు, పిల్లనాయాలు అనిపించవచ్చు, తప్పే ఉంది అందులో. కానీ ఆయన అన్న దాంట్లోనే నేను పిల్లవాడినైనా ఆయన నన్ను క్షమించి వదిలేయాలి. ఎందుకని ఆ స్థాయికి నేను చేరలేదు. నేను జ్ఞానబాలుడిని, పసిబాలుడిగా ఉన్నాను. నేను చెప్పేది వినేవాళ్ళు కూడా జ్ఞానబాలురే. ఆ స్థాయికి చేరిన వాళ్ళు నాది ఎందుకంటారు అసలు? అందుకని సద్గురువులు దొరికిన వాళ్ళు, నిజమైనటువంటి సద్గురువులు దొరికిన వాళ్ళు, అటువంటి సద్గురువుల దొరకటం అంటే ఇప్పుడు మాకు కూడా దొరుకుతారు. ఇప్పుడు మీరు చెప్పారు మీ గురువు గారిని మేము చూడొచ్చు, కానీ అర్థం అవ్వాలి కదా. సద్గురువులు ఎందుకు లేరు? ఇప్పుడు రమణ మహర్షి అందరికీ అర్థమవుతారా? మొత్తం ప్రపంచం రమణ మహర్షి కనుక ఫాలో అవుతుంది. ఇప్పుడు మీరు అడిగిన మీ సద్గురువు గారే ఉన్నారు. ఆయన ఉన్నారని తెలుసు, ఆయన ఎవరో తెలుసు, ఆయన పేరు తెలుసు, ఆయన మొత్తం విధానం అంతా నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయన్ని ప్రపంచం అంతా అనుసరించేస్తుందా? అర్థమవుతారా? ఇప్పుడు నేనైనా అనుసరించవచ్చు, ఆయన అనుసరించమని నేను కూడా నా ఛానల్లో అందరికీ చెప్పచ్చు. కానీ అసలు నాకే అర్థం అవ్వాలి ముందు. ఆ స్థాయికి నేను రాలేదుగా. ఈ ప్రపంచం కళ అంటే అనేంత స్థాయికి నేను మాట చెప్పగలను, కానీ అనుభవం రాలా. నేను కూడా చెప్పే చాలాసార్లు ఇది కళ అని పోల్చారు, ఇది కళ లాంటిది అని. కళ లాంటిది, కళ కాదు. మాకు కళ అనే స్థితికి ఇంకా మేము చేరలేదు, మాకు నిజంగానే ఉంది. ఈ నిజము అనేది ఎంతవరకు నిజము అంటే కొంతవరకు నిజము. శరీరము నిజమే, ఎంత నిజము?
అంటే మరణం వరకు నిజం. తర్వాత శరీరం ఉండదు, మరి నిజం చచ్చిపోయిందా? లేదు. శక్తిగా అది ఎప్పుడూ ఉంది. నిజం అసలు ఎప్పుడూ చావదు. అంటే ఇప్పుడు అసలు నిజం ఏంటి? శక్తి. కానీ మాకు అసలు నిజం శక్తి అని తెలియదుగా, శక్తి ఎరుకు మాకు లేదుగా, మేము శరీర భావంలోనే ఉన్నాం. మరి శక్తి ఎరుకు వరకు మమ్మల్ని రానే ఉండే, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రాలాగా ఎందుకు? అక్కడ నేను చెప్పే పాయింట్ అది. నర్సరీలో పిల్లడికి ఆ స్థాయిలో చెప్పాలి, 1వ తరగతికి ఆ స్థాయిలో చెప్పాలి, 2వ తరగతికి ఆ స్థాయిలో చెప్పాలి. స్థాయి భేదములు. మీకు దొరికింది అద్భుతమైన గురువు, అపురూపమైనటువంటి రమణ భగవానులు ఉన్న స్థితిలో ఉన్నటువంటి గురువు ఆయన. అటువంటి మహనీయుడి పాదాల చెంత ఉండి వారి బోధలు వింటూ ఉండి వారి మీకు అర్థమవుతూ ఉన్నప్పుడు నాలాంటి అల్పుడు అసలు మీరు వినకూడదు. చక్కగా మీ గురువులతో మీరు సాగిపోవాలి. అయితే మీరు అడిగింది మళ్ళీ మాకు ఉపయోగపడుద్ది, మా నర్సరీ స్కూల్ వాళ్ళకి ఉపయోగపడుద్ది, మా శ్రోతలకు ఉపయోగపడుద్ది, నాకు ఉపయోగపడుద్ది. అందుకని చెబుతున్నా మననం కింద. ఇప్పుడు మా శ్రోతలకు కూడా ఎవరైనా పెద్ద పెద్ద పదాలు, అపురూపమైన పదాలు చెప్పచ్చు, పెద్ద పెద్ద గురువులకు సంబంధించిన వాళ్ళు కూడా వినొచ్చు, చదవచ్చు. కానీ అర్థం అవ్వాలిగా. ఉన్నారు మహాత్ములు, ఇప్పుడు సూపర్ స్పెషాలిస్ట్ డాక్టర్లు ఉంటారు, నెంబర్ 1 హార్ట్ సర్జన్లు, ఫేమస్, ఇండియాలోనే టాప్ 1, వరల్డ్లోనే టాప్ 1 డాక్టర్లు ఉంటారు. కానీ మాకు వచ్చిన చిన్న జ్వరానికి అంత డాక్టర్ ఎందుకు? మాకు చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే, డోలో వేసుకుంటే అయిపోద్దిగా. మాకు వచ్చింది పెద్ద వ్యాధి అనుకోండి, ఎక్కడా తగ్గట్లేదు అనుకోండి, అప్పుడు అంత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే మామూలు స్థాయిలో అసలు మాకు మామూలు విషయాలంటే మంచిగా బతకడమే అర్థం అవ్వలేదు, శరీర భావనే అర్థం అవ్వలేదు. అసలు ఇంట్లో మొగుడు పిల్లలు కొట్టుకోవటమే పోలేదు, తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొట్టుకోవటమే పోలేదు. ఈ సృష్టి మొత్తం నిజంగా సమస్తం నిజంగా కనపడుతుంది, సుఖదుఖ భావనలు పోలేదు, నిత్యం సుఖదుఖ భావనలకు అల్లాడిపోతున్నాం. ఇవన్నీ ఉన్నాయి మాకు. అసలు డబ్బు లేకపోతే ఎలా బతకాలో తెలియదు, పిచ్చెక్కిపోద్ది మాకు. అంటే మితిమీరిన డబ్బు అక్కర్లే, కానీ మినిమం డబ్బు లేకపోతే ఇప్పుడు ఎలా బతకం? అన్నం తినాలంటే ఏదో భిక్షాటనాన్న లేదా భిక్షాటనాన్న చేసుకోవాలి. మరి సంసార జీవితంలో ఉన్న వాళ్ళం భిక్షాటన ఎలా చేసుకుంటాం? ఇప్పుడు ఇంటిళ్ళ బాధి భిక్ష పట్టుకొని బయలుదేరలేంగా, మళ్ళీ పిల్లలు చదువులు అని అంత సామాన్యులు మేము. కాబట్టి సామాన్య భాషలో మాట్లాడుకుంటూ అత్యున్నతమైనటువంటి ఆత్మజ్ఞాన శిఖరాలను దూరం నుంచి చూస్తున్నాం. ఆ వైపు ప్రయాణం మనం కూడా చేద్దాం, ఇక్కడి నుంచి అర్థం చేసుకుంటూ వెళదామని మా ఊరు నుంచి ఆ ఊరికి ప్రయాణం మొదలుపెట్టాం. ఇప్పుడు మా ఊరు నుంచి ఆ ఊరు ఒక 1000 కిలోమీటర్లు ఉందనుకోండి, మీరు ఆ ఊరిలోనే ఉన్నారు, ఆ ఊరు చేరిపోయిన గురువు పక్కన కూర్చున్నారు, ఆ ఊరిలోనే ఉన్నారు, ఆ ఊరు చేరిపోయిన గురువు పక్కన కూర్చున్నారు. ఆ గురువు చెప్పే మీకు అర్థమవుతున్నాయి, మీరు ప్రయాణమే చేయక్కర్లా. కానీ మేము ఇప్పుడు 1000 కిలోమీటర్ల ప్రయాణం మొదలు పెట్టాం, 2-3 కిలోమీటర్లు నడిచాం, అలా నడుచుకుంటూ వస్తూనే ఉంటాం. అలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆ ప్రయాణం మార్గ మధ్యంలో ఇవన్నీ ఉంటాయి. మేము ఇంకా గమ్యం చేరుకోలేదు. మీకు గమ్యం చేరిపోయిన గురువు దొరికారు, ఆ గమ్యం చేరిపోయిన గురువు దొరికాడు కదా, మీ అందరూ కదా కూడా ఆయన్ని అనుసరించవచ్చు కదా అని మీరు అనొచ్చు. ఆయన చెప్పేది అర్థమయ్యేంత స్థాయి రావాలంటే మా 1000 కిలోమీటర్ల ప్రయాణం అయ్యి మేము అక్కడికి రావాలి. స్థాయి అర్థమైతే అందరూ అక్కడికి వెళ్ళిపోతారుగా. కాబట్టి ఆ స్థాయి భేదాలు ఉంటాయి అర్థం అవటంలో, తెలుసుకోవటంలో. అందుకని మా స్థాయిలో మేము మాట్లాడుకుంటున్నాం, మా స్థాయిలో వాళ్ళకి మేము చెప్పుకుంటున్నాం. మీకు కూడా ఒకవేళ చెప్పాలని అంటే ఒక ఛానల్ పెట్టుకొని చక్కగా చెప్పేయండి, లేదు చక్కగా మీ గురువుగారి దగ్గరికి వచ్చి దాన్ని ఆనందిస్తూ మీరు సాధన చేసుకుంటూ మీరు కూడా మీ గురువుగారు అంతటోళ్ళు అయిపోండి. అవ్వాలి అందరూ, మేము చేసే ప్రయత్నం కూడా మేము అవ్వాలనే కదా. కాకపోతే ప్రయాణం చాలా దూరం ఉంది, మేము ఇంకా జ్ఞాన బాలురమే. మీరు ఆల్రెడీ గమ్యం చేరిపోయినటువంటి ఒక మహాత్ముడైన గురువు పాదాల చెంత కూర్చున్నారు, ఆయన మీకు అర్థమయ్యారు. చక్కగా ఆయన బొమ్మ పెట్టుకుంటున్నారు, ఆయన దగ్గర ఉంటున్నారు, ఆయన మీకు అర్థమయ్యారు. అర్థమైనప్పుడు ఎందుకు నాలాంటి అలుపులు వెనకండి, అడ్డెళ్ళిపోండి. అలానే మీరు అడిగింది మాకు ఉపయోగపడేదే, ఎవరు ఏది అడిగినా మాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మేము సామాన్యులం కనుక. కాబట్టి మీరున్న స్థితిలో నిజమైనటువంటి గురువు దొరికారు, మీకు అదృష్టం. చక్కగా ఆ గురువుతో సాగిపోండి.
ఇతర గురువులను అనుసరించేవాళ్ళు, మతాలను అనుసరించేవాళ్ళు ఒకవేళ వింటే వినండి, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఆ స్థాయిలో మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయబాకండి. మా గురువు గారు చెప్పినంత స్థాయిలో, రమణ మహర్షి చెప్పినంత స్థాయిలో, నిసర్గదత్త మహారాజ్ చెప్పినంత స్థాయిలో, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో చెప్పినంత స్థాయిలో అసలు మేము ఎలా చెప్పగలుగుతామండి? నేనే చెబుతున్నా, అనేక మంది మహాత్ములు చెప్పిన విషయాలు విని కేవలము వాచా వేదాంతిగా చెబుతున్నాను. నాది మాటల వేదాంతమే తప్ప అనుభవ జ్ఞానం లేదు. నాలాంటి అనుభవ జ్ఞానం లేనటువంటి కొంతమంది వింటూ అయ్యా మాలో గుణమార్పు కలుగుతుంది చెప్పండి మేము వింటాము అని కామెంట్లు పెడుతుంటే చెబుతున్నాను. మీరు కూడా కామెంట్లు వినవచ్చు. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెబుతున్నాను, మూలము అనేది ఒక చోట పట్టుకొని వెతుక్కుంటూ వెళ్తే ఫైనల్ మూలానికి అందరూ వస్తారు. మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా. మూలం అనేది అసలు మూలం అంటే ఏమిటి అనేది వెతికేవాడి పరిస్థితి మీద ఉంది, వెతికేవాడి స్థితి మీద ఉంది. అందరూ ఆ చిట్ట చివరి మూలాన్ని దర్శించలేరు. ఎక్కడో ఒక చోట మొదలుపెట్టి దీని మూలం ఏంటని మొదలు పెడితే అన్నింటికీ మూలం ఒకటే కనుక అక్కడికి వస్తారు. అయితే ఇక్కడి నుంచి వెతుక్కుంటూ ప్రయాణం సాగాలిగా. అలాగే అసలు ఎందుకు తెలుసుకోవాలి అంటే జీవితం అంతా తెలుసుకోవటమే, శరీరంతో జీవించే జీవితం అంతా తెలుసుకోవడం అనే ప్రాసెస్లోనే ఉంది. అందులో ఏ డౌట్ లేదు. కాకపోతే మీ స్థాయి వేరు, మా స్థాయి వేరు. మీకు సజీవుడైనటువంటి ఇప్పుడు శరీరంతో ఉన్నటువంటి మొత్తం నేను అనంత ఆత్మతత్వాన్ని ఎరుకను పొందాను అని బహిరంగంగా నోటితో చెబుతూ, ఇప్పుడు ప్రస్తుతం జీవిస్తూ, అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ, ఆత్మజ్ఞానాన్ని నిరూపిస్తూ, నేను అనంత ఆత్మస్వరూపుడను, నాకు దేహభ్రాంతి లేదని నిరూపిస్తున్న గురువు మీకు దొరికాడు. మళ్ళీ దానికి మళ్ళీ ఇంకోసారి చెబుతున్నా, అటువంటి గురువు దొరికాడు కదా, ఉన్నాడు కదా ఆయన, మీరు అందరూ అక్కడికి వచ్చేయచ్చు కదా అని మీరు అడగొచ్చు. అది మాకు అర్థం అవ్వాలిగా ఆయన భాష. పిహెచ్డిలో లెక్చరర్ చెప్పే పాఠము 1వ తరగతిలో ఉన్నోడికి అర్థం అవ్వదు. ఈ 1వ తరగతోడు ఆ పిహెచ్డి దాకా వెళ్ళాలంటే 25 ఏళ్ళు పట్టుద్ది. 25 సంవత్సరాలు 25 క్లాసులు దాటాలి. మేము అక్కడ ఉన్నాం. మీరు ఆ ఉన్నత శిఖరం దగ్గర, ఆ మహాశిఖరం దగ్గర, ఆత్మజ్ఞాని దగ్గర ఉన్నారు. చక్కగా ఆత్మజ్ఞానితో సాగిపోండి. ఆ మహాత్ముడి పాదాలకు నేను కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కానీ మేము చెప్పుకుంటున్నాయి సామాన్య విషయాలు, అతి సాధారణ విషయాలు. ఈ మహాత్ముడే కాదు, ఎక్కడ ఏ మహాత్ములున్నా, అది ఏ మతంలో వాళ్ళైనా, నిజాయితీ పరులైనా, ధర్మపరులైనా, ప్రజలను సన్మార్గంలో నడిపిస్తున్నటువంటి ఏ మతపు మహనీయుడికైనా, ఏ మతపు మహనీయురాలికైనా వాళ్ళ పాదములపై నా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ వారి పాద ధూళిని నా నెత్తిపై అతి భక్తితో వినమ్రతగా జల్లుకుంటున్నాను. ఇంకెంతకంటే మీకేం చెప్పను. అయితే పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా అంతటి మహాత్ములు చెప్పినటువంటి విషయాలను ప్రశ్నలుగా మా మీద సంధించడం వలన మాకు ఉపయోగమే తప్ప మీకు ఉపయోగం ఉండదు. అది నేను చెప్పేది. మీరు అడిగింది మాకైతే ఉపయోగమే, మా స్థాయిలో వాళ్ళకి అర్థమవుతుంది. మేము చెప్పుకునే 1వ తరగతికి ఇది అవసరమే. ఎవరే ప్రశ్న వేసినా అవసరమే మాకు, ఎందుకంటే మేము ఆ వైపే ప్రయాణంలో ఉన్నాం. కాకపోతే మా తరగతి వేరు, మీ తరగతి వేరు. మీరు గమ్యం చేరిపోయిన మహాత్ముడి పాదాల దగ్గర ఉన్నారు. ఆయన బోధలు మీకు అర్థమవుతున్నాయి. ఆ బోధలు అర్థం చేసుకునేంత కనీస స్థితి కూడా లేదు. లేకపోతే అక్కడికే వచ్చి ఆ ఊళ్ళోనే ఆయన దగ్గర కూర్చునేవాళ్ళం. మేము ఇవన్నీ తెలుసుకుంటూ రావాలి. ఇదంతా నేర్చుకుంటూ అభ్యసించుకుంటూ మళ్ళీ మా జీవితాన్ని గడుపుకుంటూ, మా భార్యాపిల్లలు కుటుంబాలు చూసుకుంటూ, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చూసుకుంటూ, భౌతిక జీవితాన్ని చూసుకుంటూ, అందులో ఇబ్బందులు లేకుండా మంచిగా జీవిస్తూ రావాలి. వస్తాం, అలా నిదానంగా వస్తాం. అందుకని మాలాంటి వాళ్ళ మీద చిన్న కరుణ చూపి మీరు కూడా చక్కగా మమ్మల్ని మంచి హృదయంతో అర్థం చేసుకొని, మీ గురువు గారు మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించి, నేను చెబుతున్న శీర్షికలు వింటున్న శ్రోతలు కూడా ఆ మార్గంలో ముందుకెళ్లాలని, మాకు ఆత్మజ్ఞానం అర్థం అవ్వాలని, ఆత్మజ్ఞాన మార్గంలో మేము ముందుకు సాగాలని, మా జీవితంలో ఏ తప్పులు చేయకుండా కేవలం మంచిగా మాత్రమే ఉండాలని చక్కగా ఆశీర్వదించండి. మీ ఆశీస్సులు మాకు పంపించండి, మీ ఆశీస్సులు మాకు అందించండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఎప్పుడూ కూడా ఎవరు
సంపూర్ణంగా ఈ ప్రపంచం చేత అంగీకరించబడలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఏ కాలంలో అయినా ఎంతమంది దేవుళ్ళు వచ్చినా, ఎంతమంది మతాలు వచ్చినా, ఇలా అంగీకరించబడకపోవడానికి కారణం వ్యతిరేకతలు కాదు. అనేక స్థాయిలలో జ్ఞాన భేదాలు ఉండటం చేత అనేక స్థాయిలలో ఉన్న మనుషులకి ఆయా స్థితుల్లోనే అర్థమవుతుంది, ఆయా స్థాయిల్లోనే అర్థమవుతుంది. అందుకని ఎవరికి ఎక్కడ ఏ స్థాయిలో అర్థమైందో వాళ్ళు వాళ్ళని అంగీకరించుకుంటూ వెళ్ళారు. అవే మతములుగా, మార్గములుగా, దేవుళ్ళుగా, విధానములుగా, పద్ధతులుగా అనేక రకాలుగా ప్రపంచంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. అది ఈ సత్యాన్ని అంగీకరించి ఈ సత్యాన్ని గ్రహించగలిగితే ఎవరితో విరోధము లేదు, విభేదము లేదు, వీళ్ళకి తెలుసా తెలియదా అని ప్రశ్నించవలసిన అవసరము లేదు. స్వజాతి పక్షులన్నీ ఒక కొమ్మ మీద వాళ్తాయి. నావి వినేవాళ్ళందరూ నాలాంటి వాళ్లే, అవి అర్థమవుతున్న వాళ్ళు. అది స్వజాతి పక్షులు. వేరే జాతి పక్షి ఇక్కడ కలవకూడదు, కలవలేదు. మీరు చాలా ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు. ఒక మహనీయుడు దొరికాడు మీకు అని చెప్పాగా. చక్కగా మీ దాంట్లో మీరు సాగిపోతూ మీ గురుదేవుల ఆశీస్సులు, మీ ఆశీస్సులు కూడా మాకు పంపండి, మా శ్రోతలకు పంపండి. చక్కగా ఈ మార్గంలో మేము ముందుకు వెళ్ళాలని ఆశీర్వదించండి. మేము ఇది మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. శుభమస్తు.